చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడికి రావడానికి చాలా సంతోషిస్తుంటాను. ఎప్పుడు ఆహ్వానం వచ్చినా నో చెప్పను. ఎక్కువ మీ మధ్య ఉండడానికి ఎక్కువ సంతోషిస్తుంటాను నేను. కారణం దేవుని సన్నిధి మీ మధ్యలో ఉండడం, నేను మీ మధ్య మీరు అనుభవిస్తున్న దేవుని సన్నిధి నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. శ్రేష్టమైన దేవుని మాటల కొరకు మనం అందరం వెయిట్ చేస్తున్నాము. చెప్పే ముందు ఒక 2 మాటలు. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాను గుర్తుందా? ఎస్, కరెక్ట్. అంతకుముందు వచ్చినప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడు వచ్చాను అడుగుతుంటాను, అవునా కదా? ఏం మెసేజ్ గుర్తుందా? ఆమేన్. హల్లెలూయా. ఆమోసు 9:11 పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేవనెత్తి దాన్ని పోయిన చోట్ల బాగు చేసి తిరిగి పూర్వప్రీతిగా దాన్ని కడతానని దేవుడు వాగ్దానం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కంఫర్ట్ జోన్లో ఉంటే దేవుడు కట్టడు. బెతెస్దా కోనేరు దగ్గర అంటే స్వస్థపడగూర్చున్నావా అని అడుగుతాడు. అంటే మనం బాగుపడాలనా లేదనేది ఛాయిస్ మనకి ఇస్తాడు దేవుడు, అవునా కదా? మన పర్మిషన్ లాంటి బలవంతంగా ఎవరి జీవితాల్లోకి ఏ కార్యం చేయడు దేవుడు. పడిపోయాం, వస్తాడు. బట్ రెండవది, ధనవంతుడైన యవనస్తుడు వస్తాడు, కొదవ చెప్తే మూతి మార్చుకుని వెళ్ళిపోతాడు వెనక్కి. అట్లాంటి వాళ్ళని కూడా దేవుడు ఏం చేయలేడు అని. మూడవదిగా సంఘము సజీవమైన రాళ్ళ వలె అమర్చబడుచున్నాము అని చెప్పి, ఒక సంఘంలో మనం అందరం ఒక శరీరంలో అవయవాలు ఉన్నాం కాబట్టి ఐక్యత గురించి దేవుడు అట్లనే సంఘాన్ని కడతాడు, మన వ్యక్తిగత జీవితాన్ని. ఇది మనం చెప్పుకున్నాం. ఆమేన్. ప్రత్యేకంగా ఈ నెల 5 నెలలు పూర్తయింది, 150 రోజుల దగ్గర, అవునా కదా? చాలా మంది హృదయాల్లో నిన్నట్లాగే ఈరోజు అనుకుంటారు, కాదు, దిస్ ఈజ్ ఏ స్పెషల్ డే. ఆమేన్. 150 రోజులు జరిగింది, దగ్గర సగం సంవత్సరం అయిపోయింది. మీకు తెలుసా, ఈ 150 రోజుల్లో భూమి మీద మనలాగా బ్రతుకున్న మనుషులు లక్షల మంది చనిపోయారు. ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు? నిజమా కదా? మనకు దేవుడిచ్చిన కృప, సజీవులంగా ఉన్నాం. హల్లెలూయా. ఇజ్రాయేలీలంట 106వ కీర్తనలో తీద్దు 78వ కీర్తనలో దేవుడు రాసి పెట్టాడు, ఆయన కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకోలేదు, స్మరణకు తెచ్చుకోలేదు, వెంటనే మర్చిపోయారు అనే మాటలు అక్కడ చూస్తాం మనం. ఏమంటే దినాలు గడుస్తున్నప్పుడు ప్రతిదినం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి హృదయంలో. ఇది దేవుని బిడ్డగా మనకు ఉండాల్సిన రక్షణ ఇది. హల్లెలూయా. అంటే ఈ నెల ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుడి నుంచి. దేవుడు ఎవరిని కానీ ఏ మేలు చేయకుంటే ఏమి ఉండట్లేదు. ప్రతిదినం కాపాడుతున్నాడు, ప్రతిదినం తప్పిస్తున్నాడు, ప్రతిదినం కాపుదల, సంరక్షణ, పోషణ, రక్షణ అన్ని గొప్పగా ఇస్తున్నాడు దేవుడు. ఏదన్నా మన నుంచే తక్కువ అవుతుంది దేవునికి. విషయం ఒప్పుకుంటారా? ఆమేన్. కాబట్టి కృతజ్ఞత హృదయం కలిగి ఉందాము. లేట్గా వచ్చింది, లేదంటే 5 మినిట్స్ గతించిన దినాలను బట్టి స్తోత్రం చెప్పి అందరం మోకరించి ఒక స్తుతిస్తాము అనుకున్నా, కానీ ఆ మాటలు చెప్పేసాను. ఇంటికి వెళ్ళి స్తుతించండి. మనం ఈ దినము ప్రకటన 3వ అధ్యాయంలో దేవుని స్తోత్రం. 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుదామా? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఆమేన్. హల్లెలూయా. వాక్యం కొరకు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ వాక్యంలోకి వెళ్దాము. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంఘాలకి ఆత్మదేవుడు ప్రేరేపించి రాసి పెడుతున్న విషయాల్లో ఇది 6వ సంఘం, ఫిలదెల్ఫియా సంఘంతో. ఏమ్మా, ఇబ్బంది ఏమో వినబడుతుంది కదా? వినిపిస్తుందా అందరికి? ఫిలదెల్ఫియా సంఘము శ్రేష్టమైంది. ఈ ఎఫెసీ, తుయితైరా, అక్కడ ఉన్నటువంటి స్మరణ సంఘ సాధ్య, అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నిటితో
మనం పోలిస్తే ఫిలదెల్ఫియా చాలా శ్రేష్టమైన సంఘంగా ఉంటుంది. అక్కడ దేవుడు ఆ పైనంతా కూడా చాలా శ్రేష్టమైన మాటలు, నువ్వు నీకు నీకున్న శక్తి కొంచెమే అయినా కూడా నువ్వు నా వాక్యాన్ని గైకొనట మానలేదు, నన్ను గురించిన సాక్ష్యాన్ని నువ్వు ఒప్పుకుంటుండలేదు, కానీ నువ్వు శత్రువుల మధ్య ఉన్నావు అదంతా చెప్పి అక్కడ 10వ వచనంలో అంటారు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో, శోధన గడియలో నేనును నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ప్రియమైన సంగమా వినండి, ప్రజెంట్ ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, ఈ 2 విషయాలను బట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. ఇప్పుడు మనము మన చేతిలో వాక్యం ఉంది, అవునా కదా? వాక్యం అంటే దేవుడు అని నమ్ముతాము, కానీ ఏ విషయమైన వాక్యం అని అక్కడ రాసినాడంటే చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది. ఓర్పు విషయమైన వాక్యము. హల్లెలూయా. ఇదేం వాక్యం అట? ఓర్పు విషయమైన వాక్యము. ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు, దాని ప్రకారం నడుచుకున్నావు కాబట్టి ఇదిగో నేను కూడా, నువ్వు చేసావు అట్లా, నువ్వు గైకొన్నావు ఈ ఓర్పు విషయమైన వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకున్నావు కాబట్టి నేనును రాబోయే శోధన కాలంలో లోకమంతటి మీదకి ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అన్ని దేశాలు, భూలోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి రాబోయే గడియలు ఎట్లాంటివి? శ్రమ కాలం, శోధన కాలం. అయితే అక్కడ నేనేం చేస్తాను తెలుసా? నేను కాపాడుతాను. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం చూడండి. ఎప్పుడు మనం లోకాసు వార్తలో లోకాసు వార్త చెప్పినట్టు మరణ భయం చేత నిత్యము భయపడే ఆ బతుకు మనది. మనిషి బతుకంటే పాప స్వభావంతో నిండిపోయిన మనకు నిత్యము మరణ భయం ఏలుబడి చేస్తుంటుంది. చావును గురించిన భయమే. ఎంత గ్రాండ్ ఫంక్షన్ అన్నోడిని మళ్ళీ అక్కడి నుంచి కదులుతున్నామంటే ఏమన్నా అవుతుందేమో, అవునా కదా? ఎంత ప్రార్థన చేసుకునేటప్పుడు కొంచెం భయం వస్తుంది లేదా? సేఫ్టీకి వెళ్తామా లేదా, నా పిల్లలు అన్నీ మరణ భయం వెంటాడుతుంటుంది ఎప్పుడైనా సరే, ఎవరికైనా. ఎందుకు అంటే శత్రువు ఉన్నాడు. కానీ మన ప్రభు అంటాడు, ఎలాంటి శోధన గడి అయినా, శ్రమకాలమైనా, ఇదిగో నీ చేతిలో ఉన్న ఈ ఓర్పు విషయమైన వాక్యం ఉందే, దాన్ని నువ్వు గైకొన్నావు, దాన్ని నువ్వు అనుసరించుట నేను గమనించాను, నేను చూశాను. ఈ చేతిలో ఉన్న బైబిల్ వాక్యం ప్రకారమే నువ్వు నడవడం నేను గమనిస్తున్నా. కాబట్టి నేను కూడా నేనేం చేస్తానంటే కాపాడుతాను. హల్లెలూయా. ఇట్లాంటి మాటలు 2-3 సార్లు చదివి నవిలి నా చెరుకు రసం లాగా చాలా ధైర్యం వస్తుంది, అవునా కదా? ఏదో ఒకసారి చదివితే ఏం అనిపించదు. ప్రియమైన దేవుని సంగమా, మన చేతిలో ఉన్న వాక్యం ఏంటో తెలుసా? ఓర్పు విషయమైన వాక్యం. హల్లెలూయా. ఓర్పు లేకుండా ఈ వాక్యాన్ని ఫోర్స్ చేయలేం. చాలా మంది ఏం చేస్తుంటే వాగ్దానం పొందుకున్న వెంటనే ఇంకా నెరవేరిపోవాలి, అయిపోవాలి అన్నట్టు వాక్యం దేవుడు చెప్పేశాడు, దేవుడు చెప్పేశాడు కాబట్టి ఆయన నెరవేరుస్తాడు అనేసి మనం దేవుడిని పుష్ చేస్తాం. ఓవర్ పుషింగ్, అవునా కదా? ఎప్పుడు అంటే దేవుడికి ఆయన అన్నాడు కదా, దేని కాలం మందది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమకూడి జరిగిస్తున్నాడు అనేది వేరు, నియమించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ సెట్ హిజ్ ఓన్ టైమ్ ఇన్ బ్యూటిఫుల్. అందంగా చక్కగా దేవుడు చేస్తున్నాడు, మనం ఏం చేయబడలేదు. ఎందుకు ఓర్పు విషయమైన వాక్యాన్ని దేవుడు మన చేత పెట్టాడు? ఎందుకు అంటే చూడండి, మనం కొన్ని విషయాలు మనం మాట్లాడదాము. రాబోయే దినాలు ఎట్లుంటాయి తెలుసా? రాబోయే దినాల్లో మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, మలాకి 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి, త్వరగా చదవండి, త్వరగా. 4వ అధ్యాయము 1-2 వచనాలు. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యకాలు. పొట్టుల అగ్గినికి పొట్టుకి ఎట్లుంటది చెప్పాలి? అగ్గినికి పొట్టు కాంబినేషన్ ఎట్లుంటది? బూడిదైపోతుంది. రాబోయే దినాలు వస్తున్నాయి, అర్థమైందా? దుర్మార్గులందరూ, దుష్టులు, ఎవరిలో అయితే చెడుతనం ఉంటుందో, ఎవరిలో అయితే దుష్టత్వం ఉంటుందో వాడు ఒక పొట్టులాగా ఉంటాడు.
ఆ దినం ఒక అగ్ని కొలిమిలాగా ఉంటుంది. ఈ రాబోయే దినాల్లో ఈ దుష్టులు, గర్విష్ఠులు, గర్వం దేన్ని బట్టు ఈ వీళ్ళందరూ కూడా ఏమవుతారట, వేరైనను చిగురైనను లేకుండా. చెట్టు ఒక పక్క కాలేదు కాదు, అర్థమైందా? కరెంట్ షాక్ కొడితే పైన చెట్టు తగలబడి ఉంటుంది, ఆకులన్నీ వాడిపోయి ఎండిపోతాయి, అవునా కదా? అట్లాంటి దినం కాదు ఇది. వేరు చిగురు కూడా ఉండదు అమ్మ, వేరైనను చిగురైనను లేకుండా అందరినీ దుష్టత్వం ఎవరిలో ఉంటుందో, దుష్టుడు గర్వము ఎవరిలో ఉంటుందో వాడు ఉండడు, నిలవలేడు. దినాలు బహుకఠినము. హల్లెలూయా. మనకు కాదు. ఆమేన్. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, రాబోయే దినాల్లో నేను కూడా నిన్ను కాపాడతాను. నీ చేతిలో, మన చేతిలో పెట్టిన వాక్యానికి పేరేంది ఈరోజు మనం సబ్జెక్టు? ఓర్పు విషయమైన వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, జకర్యా 13వ అధ్యాయము 8-9 వచనాలు కూడా చూద్దామా? అట్లనే జకర్యాలో 13వ అధ్యాయము 8-9 వచనాలు. చతురు మూడో భాగం చేసిద్దురు. హల్లెలూయా. బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇది కూడా రాబోయే దినాల్లో 3 భాగాలు అనుకోండి. 100 మంది ఉన్నారు, 3 భాగాలు వేసామనుకోండి, 33 33 33 99 అంటే దగ్గర 100 మంది అనుకోండి. ఎంతమంది చనిపోతారంట? 2 భాగముల వారు తెగవేయబడి, అంటే తెగ నరికి అంటారు చూసారా మాట, అంటారా? తెగ నరికాడు, తెగ నరుకంటే ఒక్క ఏటేస్తే అట్లాంటి దినాలు రాబోతున్నాయి రాబోయే దినాల్లో. కానీ ఆ 3వ భాగం ఉందే, అదే మనం. హల్లెలూయా. 3వ భాగం ఉంది మనమే. మనల్ని ఏం చేస్తుంటే దేవుడు వెండిని శుద్ధపరిచినట్లు, బంగారుని శుద్ధపరిచినట్లు అదే కొలిమే కొందరిని వేరు చిగురు లేకుండా కాలుస్తుంది, మనల్ని అయితే దుష్టత్వము, గర్వం ఏమి లేకుండా ప్యూరిటీ, ఒరిజినల్ గోల్డ్. హల్లెలూయా. భయపడాలా శ్రమలకి? చెప్పండి. రాబోయే దినాలు భయపడాలా మనము? భయం వస్తుంది, కానీ ధైర్యంగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాటలు వ్యర్థము కాదు. నేను ఏదో ప్రవచనం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను, అవునా కదా? ఉన్నదే ఉన్న వాక్యాలే. తెగవేయబడి చనిపోయేటటువంటి 2 భాగాలు ఏంటి? ఈ 3వ భాగం. ఈ 3వ భాగాన్నే దేవుడు చేతిలో పెట్టినాడు, ఓర్పు విషయమైన వాక్యం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చూడండి ఒక 2-3 వచనాలు మనం చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. హల్లెలూయా. శోధన అంటేనే భయం మనకు. శోధన అంటే శ్రమ, అవునా కదా? శోధన అంటేనే భయము. ఇక్కడ అంటాడు 4 వరకు చదువు, బాగుంటది. 4 వరకు చదువు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీడి. హల్లెలూయా. ఓర్పు ప్రతి ఇక్కడ మన సబ్జెక్ట్ ఈరోజు మీకు అర్థమైపోయింది కదా. ఓర్పు. నేను 2 భాగాలు తీసుకున్నాను. మొట్టమొదట ఓర్పు విషయం వాక్యము మీరు మీ చేతులు, మన చేతిలో ఉంది, దాన్ని మీరు గైకొంటున్నారు. రాబోయే శోధనల గడియలు కూడా నేను మిమ్మల్ని కాపాడు. రాబోయే శోధనల గడియలు కొలిమి కాలినట్లుంటాయి. దుష్టులు, గర్విష్ఠులు, గర్వాంధులు ఎవడు వేరు చీరు కూడా ఉండదు. కానీ అదే కొలిమి దినాలని దేవుడు 3వ భాగంగా మనల్ని పట్టి, కొంత భాగమే 2 భాగాల వారు చనిపోయి తెగవేయబడి చేస్తారు, 3వ భాగం మనల్ని దేవుడు
వెండిని శుద్ధపరిచినట్లు, బంగారుని కొలిమిలో శుద్ధపరిచినట్లు దేవుడు మనం శుద్ధపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి మన సబ్జెక్టు ఓర్పు. ఓర్పు విషయమైన వాక్యము ఓర్పు. ఇక్కడ అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువు లేని వారు ఏంటన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. అర్థమయ్యేటట్లు చెప్తాను ఈ మాట, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఇప్పుడు చదివినప్పుడే కొందరికి అర్థమవుతుంది, ఇది వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, చూడండి అక్కడ అంటాడు దేవుడు, చూడండి, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ whenever you face trials of many kinds, because you know that the testing of your faith produces perseverance. Let the perseverance finish its works. అంటే చాలా బాగుంది ఇంగ్లీష్లో తెలుగులో. మనం విశ్వాసులమే, మనకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసానికి పరీక్ష, రాబోయే దినాలన్నీ అగ్నిలాగా కొలిమిలాగా కఠినంగా ఖడ్గము తీసినట్లుగా ఉంటాయి. కానీ ఈ శోధనలని మహా ఆనందం అని ఎంచుకోవాలి మనం. హల్లెలూయా. మహా ఆనందం. దేవుడు అంటాడు, ఈ మామూలు కథ కాదు ఇది. మీకు అసలు ఫార్చునేట్ పీపుల్, అంటే గ్రేషియస్, మీరు కృపనొందిన జనం. మీరు ఆనందం, ఒక శ్రమ వస్తుంటే ఆనందం అని ఎంచుకోండి. మనకు లేదు ఆ గుణం. చెప్పాలంటే శ్రమ వస్తేనే ఫస్ట్ మనకు వచ్చేది సణుగు వస్తుంది, అవునా కదా, విసుగు వస్తుంది, గొణుగుడు వస్తుంది, ఏడుపు వస్తుంది. అంతేనా? కానీ మన స్థితి అది కాదు. దేవుడు అంటాడు, అది మహానందం ఎంచుకుంటే మీ విశ్వాసం కలిగే పరీక్ష. విశ్వాసాలను ఒప్పుకుంటున్నాం లేదా చెప్పండి ఫస్ట్. విశ్వాసాలను ఒప్పుకున్న వాళ్ళకి ఇదంతా చెల్లుతుంది. విశ్వాసాన్ని ఒప్పుకుంటాం లేదా? మన విశ్వాసులమైతే మనకు కలిగే శోధనలో దేవుడు ఆ శ్రమల ద్వారా ఏం పుట్టిస్తాడంట? ఓర్పు పుట్టేది. మనం ఎంచుకునే దాన్ని, ఆ శ్రమని మనం మహా ఆనందం అని ఎంచుకోమంటున్నాడు. కానీ దానికి వచ్చిన శ్రమ మనలో ఏం పుట్టిస్తుందంట? ఓర్పు. ఊరికే రాదు ఓర్పు, అది లోపల నుంచి తీయాలి. అది అగ్ని చేత రగిలించి తీయాలి. ఊరికే రాదు. అందరిలో ఉంది ఓర్పు. పాపలో ఉంది, అమ్మగారిలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది ఓర్పు విషయమైన వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని ఓర్పుడు కలిగిన బిడ్డలుగా చేస్తుంది. ప్రజెంట్ అది కొదవగా ఉంది. దేవుడు అంటాడు అక్కడ, విశ్వాసులైన మీకు వచ్చే శ్రమ, ఆ శ్రమ ఏం పుట్టిస్తుంది తెలుసా? ఓర్పు. హల్లెలూయా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ పుడతానే ఓర్పు. అక్కడ అంటాడు చూడండి, మీరు నానా విధమైన శోధనలు ప్రయాణిస్తున్నప్పుడు మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువు లేని వారు ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. ఓర్పు పుట్టిందా లేదా? వచ్చే శ్రమల ద్వారా ఓర్పు పుట్టింది. ఓర్పుకి కొన్ని పనులు ఉన్నాయి, మన ద్వారా జరిగించాల్సిన కొన్ని. ఓర్పుకి తన క్రియ ఉంది. మనలో ఉన్న శరీర స్వభావాలకి, ఆత్మ స్వభావాలకి వాటి ఫంక్షన్స్ ఉంటాయి, అవునా కదా? కోపం నాలో ఎక్కువ ఉందనుకోండి, కోపం ఫంక్షనింగ్ ఏంటి? కొట్టడమో, దూషించడమో, వీలైతే ఫైనల్గా హత్య చేయడం అవుతుంది. ఇది కోపానికి ఉన్నటువంటి స్వభావం. ఓర్పు ఏదైతే పుడుతుందో, ఈ ఓర్పుకు ఒక క్రియ ఉంది. ఆ క్రియని మనము కొనసాగింపనీయాలి, అంటే అడ్డుకోకూడదు. అది అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, చూడండి ఆ మాట. చాలా బాగుంటుంది ఆ మాట, నేను చదువుతాను. లెట్ perseverance finish its work so that you may be mature and complete and not lacking anything. హల్లెలూయా. తెలుగులో కొంచెం కష్టం. అనునాంగులు అంటే నాకే అర్థం కాదు. అనునాంగులు అంటే అర్థమైందా? అనునాంగులు అంటే అర్థమైందా? అనునాంగులు అంటే తెలుసా? అనునాంగులు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా అర్థము? అదే, కానీ ఇంగ్లీష్లో భలే ఉంది. అర్థమైందా? మెచ్యూర్డ్. ఎస్, అర్థమైందా? అనునాంగులు అంటే ఇమ్మెచ్యూరిటీ. వాడు
తలా తవలా అని మాట్లాడతాడు, ఆడికి మెచ్యూరిటీ లేదు లేరా అంటాం మామూలుగా. గుర్తుందా? మెచ్యూరిటీ లేని మాటలు ఏమవుతాయంటే మనల్ని విలువ తేలేవు, తెస్తాయి విలువ, తెస్తాయి విలువ. మెచ్యూరిటీ లేని మాటలు కొంచెం కొంచెం సైలెంట్ పెట్టుకునే. ఓర్పు, శ్రమల ద్వారా మనలో పుట్టే ఓర్పు, శ్రమల ద్వారా మనలో పుట్టే ఓర్పు. దానికి ఒక క్రియ ఉంది, ఆ క్రియని కొనసాగింపనీయాలి, మనము అడ్డుకోకూడదు. ఆ క్రియ ఏం చేస్తుందంటే మీరు మీరు సంపూర్ణులను, సంపూర్ణులు అంటే కంప్లీట్. ఇంకొక రెఫరెన్స్లో పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఇన్కంప్లీట్ కాదు, ఇంపర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్గా కంప్లీట్. మనల్ని ఏం చేస్తుందంటే ఓర్పు, ఈ ఓర్పు క్రియని మనం కానీ అడ్డుకోకుండా కొనసాగింపజేస్తే, మనలో విశ్వాసులుగా మనకు వచ్చిన శోధన ద్వారా మనలో పుట్టే ఓర్పుని మనం కానీ అడ్డుకోకపోతే, ఈ ఓర్పు కార్యం ఏం చేస్తుందంటే తెలుసా, మనల్ని కంప్లీట్ పర్సన్గా చేస్తుంది. హల్లెలూయా. సంపూర్ణులుగా, అనునాంగులు అంటే మెచ్యూర్డ్ పీపుల్, మెచ్యూర్డ్, స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. హల్లెలూయా. స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. తర్వాత ల్యాకింగ్ నథింగ్, నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్. ఏ కొదవ లేని వారుగా. మనకు ఈ కొదవే లేదు. నేను సంపూర్ణంగా, పర్ఫెక్ట్గా, కంప్లీట్గా, ఇన్కంప్లీట్ ఏం లేదు. చాలా మెచ్యూర్గా ఉంది నా ఇన్నర్ బీయింగ్, నా అంతరంగ పరిస్థితి చాలా మెచ్యూర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ఏం కొదవ ఏం లేదు అనే స్వభావం మనకు కావాలి అంటే ఈ శ్రమ ద్వారా మనలో పుట్టే ఓర్పు కార్యాన్ని మనము అడ్డుకోకూడదు. హల్లెలూయా. ఇదే ఓర్పు విషయమైన వాక్యానికి ఉన్న 10. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందా వాక్యము? కనెక్టివిటీ అర్థమవుతుందా? మనం ఎక్కడ ఎంత అడ్డుకునేది మనమే, కొనసాగింపు నీవు తెలుసా? ఫాస్ట్ నోట్లో మాటలు వచ్చేస్తాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. యేసు, పిలాతు, వాళ్ళు వీళ్ళు ఏదేదో చెప్పి మాట్లాడుతున్నారు. ఒకడంటాడు ఆయన అట్లా అన్నాడు, ఇట్లా. వారి సాక్ష్యాలు ఏమి చెల్లలేదంట. అక్కడ రాయబడి ఉంది, వారి సాక్ష్యాలు ఏమి. ఒకడు వచ్చాడు, 3 దినాల్లో ఈ మందిరాన్ని పడగొట్టేస్తామన్నాడు, ఇది మేము కళ్ళారా విన్నాము అనేసి. ఆ రాయబడి ఉంది. చివరికి ఆ సాక్ష్యం కూడా చెల్లలేదంట. హల్లెలూయా. ఎందుకంటే అన్న మాట నిజమే, ఏ సందర్భంలో అన్నాము, ఎందుకు అన్నాము, ఎలా అన్నాను, ఇదంతా పరిగణలోనికి తీసుకుంటే అది అది ఆయన్ని చంపడానికి, లేదా సిలువ వేయడానికి, లేదా ఆయన్ని శిక్షించడానికి అది సరిపోలా. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, అయినా ప్రూవ్ చేసుకోకుండా ఓర్పు క్రియను కొనసాగించాడు యేసయ్య. ఆమేన్. మౌనము ఎంత గ్రేట్ తెలుసా మౌనం. నాకు లేదు, చెప్తున్నాను, సిగ్గుతో చెప్తున్నాను. నేను ఇక్కడ దేవుడు సేవ, ఆయన అభిషేకించి పిలిచాడు కాబట్టి సేవ. ఇంక నేను నా స్థాయిని బట్టి చెప్తే మీకు చాలదు. అది నేను దేవుని పరిపూర్ణతను మీకు చెప్పాలి, అవునా కదా? నా స్థాయిని బట్టి చెప్తే అది మీకు చాలదు. నా స్థాయి ఏముంటుంది? నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా సెట్ అవ్వచ్చేమో. ఇక్కడున్న నేను దేవుని సంపూర్ణత, దేవుని పరిపూర్ణత చెప్పేటప్పుడు కొన్నిసార్లు అన్ఫిట్గా ఉంటానండి. క్షమించాలి, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కూడా, అవునా కదా? ఓర్పు మౌనంగా ఉంటే అటు పని చేసుకొని పోతా ఉంటుంది. ఎప్పుడైతే నోరు తెస్తామో, యేసయ్యని గురించి రాయబడి ఉంది, ఆయన జగడం ఆడలేదని ఉంది, ఆయన శబ్దం వీధులలో ఎవరికి వినబడలేదని ఉంది. వీధులు అంటే ఇంట్లో మాట్లాడి వీధిలో వినిపిస్తాయి కొన్నిసార్లు. వినిపిస్తున్నాయా మన మాటలు? ఎవరైనా జస్ట్ సెల్ఫ్ చెకింగ్. మన మాటలు వీధుల్లో వినిపిస్తాయా లేదా? ఎండల్లో మనం మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి లేదా? అప్పుడు ఓర్పు కార్యాన్ని ఎవరు అడ్డుకున్నట్టు? వీఆర్, మనమే. ఎంత ఎంత తేలిక చూడండి దారి. నోరు మూసుకోవడం మంచిదా, నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిదా? మరి ఎందుకు చేయట్లేదు? మాకు జనరల్ బాడీ మీటింగ్ ఒకటి జరిగింది BFF లో. ఆ రోజు ఉదయాన్నే నేను పోకూడదు అనుకున్నా, అది పెద్దోళ్ళు అయ్యగారు వాళ్ళు ఉంటారు కదా, ఉదయాన్నే లేపు దేవుడు మాట్లాడతాడు, ఈరోజు నిన్ను ఒకటి కొడతాడు, నువ్వు నోరు తెరవకూడదు అన్నాడు. నన్నెవరు కొట్ట, నాకెవరు శత్రువులు లేరు, నన్నెవరు కొడతారు? ఆయన నాకు కొట్టే కొంచెం ఇబ్బందిగా, ఎక్కడ రాలుతాయో పళ్ళులకి, నా భయంలో నేను. ఆయన కొట్టడం అంటే గుండె మీద కొట్టాడు.
దేవుడు నాకు ఆ మాటగాను ఉదయం ఇంటికి పోయింటే, నువ్వు నోరు తెరవకూడదు ఇంటికి పోయింటే, నాకున్న స్వభావానికి ఎత్తి నాలో ఉన్న విషయం కూడా చిమ్మేసుంట. దేవుడు మహాదయ. హల్లెలూయా. ఓర్పు కార్యం అది ఎంత మేలు జరిగింది తెలుసా నాకు. నా హృదయంలో క్రీస్తు సారూప్యము ఏర్పడడానికి అది ఒక మెట్టుకి ఎక్కేటస్ అయింది. హల్లెలూయా. ఇది కంప్లీట్నెస్. దేవుడు పర్ఫెక్ట్గా మనల్ని ఎట్లా చేస్తాడంటే మౌనము, ఓర్పు క్రియలు కొనసాగింపదేయండి. ఇంతకుముందు కూడా దీనత్వం గురించి చెప్పా ఒకసారి. దీనత్వం ఉంటే 90% సమస్యలన్నీ ఆగిపోతాయి, తగ్గించుకున్న స్వభావం ఉంటే. ఓర్పు ఉంటే ఇంకా ఓర్పు తన క్రియను కొనసాగింపనేయండి. ఏమర్థమైంది ఇప్పుడు? ఎంత గొడవ వచ్చినా నోరు తెరవకూడదని అర్థమైందా మీకు? ఎంత నిరూపించుకోవడానికి ప్రయత్నించబడలే. అతడు నిందతో నింపబడవలను అని ఉంది బైబిల్లో. ఎవరి కాడి ఆయన మీద ఉంటుందో, విలాపవాక్యాలు రాసుంటాడు, ఎవరి కాడి ఆయన యెహోవా ఆ కాడిని ఆయనే మోపి ఉన్నాడు. ఎవరి కాడి ఆయన మీద ఉంటుందో అతను ఏమవ్వాలంట? నిందతో నింద. మనకు కొంచెం రైట్ ఉందని చాలు, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఎగరతామో తెలుసా. నేను కూడా ఆ విషయంలో చాలా ఎగిరా 3-4 సార్లు. హృదయంలో పైకి మాట్లాడలేదు కానీ లోపలంతా తప్పిపోయాను, చాలా తప్పిపోయాను. సిగ్గుపడ్డాను, ఏడ్చాను. మళ్ళీ పైకి ఒకటి లోపల ఒకటి ఉన్నాను నేను. లోపల మౌనం లేదు. లోపల ఎంత ప్రయత్నిస్తున్నాను తెలుసా, ఎన్ని విధాలుగా. వాళ్ళతో చెప్దాము, వీళ్ళతో చెప్దాము, ఆయన అడుగుదాము, ఎక్కడ మౌనము. ఓర్పు క్రియలు. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఓర్పు విషయమైన వాక్యాన్ని చేతబట్టున్నారు. హల్లెలూయా. ఓర్పు విషయమైన వాక్యము వచ్చే శ్రమను ఏం చేస్తుందంటే ఓర్పు పుట్టించి దాని క్రియని కొనసాగింప చేయాలి. ఆమేన్. అది మనల్ని ఏం చేస్తుందంటే ద పర్సీవరెన్స్ ఇట్ వర్క్స్ ఇన్ us. మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని పర్ఫెక్ట్గా, కంప్లీట్ పర్సన్గా, మెచ్యూర్ పీపుల్గా అండ్ నథింగ్ ల్యాకింగ్. హల్లెలూయా. ఏ కొదవ లేని వారుగా మనం ఎప్పుడైతే మనలో ఇదే కొదవండి. ఇదేమి పరలోకం నుంచి వచ్చే మర్మం కాదు. ఇది పాస్టర్ గారు వచ్చి పరలోకం నుంచి మర్మాలు ఏం చెప్పలేదు. మనలో మనకు కావాల్సిన, మనకు అవసరమైన వాక్యంలోంచి అవసరమైన స్వభావం మనకది. రెండవదిగా ఇంకో మాట చెప్తాను. రెండవదిగా లూకాసు వార్త 21:19 40-45 మినిట్స్ నాకు ఇచ్చిన టైము, నేను దాంట్లోనే కంప్లీట్ చేస్తాను. ఓకేనా? 21:19 అమ్మా. మీరు అంతే అవును. చూడండి, దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆడ పైనంతా చాలా బాగుంటాయి మాటలు. నా నిమిత్తము మీరు తల్లిదండ్రుల చేత ద్వేషించబడదురు, సహోదరుల చేత ద్వేషించబడదురు, ఇంకా మీ దగ్గర బంధువుల చేత, దూర బంధువుల చేత, స్నేహితుల ద్వారా అందరి దగ్గర ద్వేషం పొందుతారు నా నామం బట్టి. అమ్మా, యేసుక్రీస్తుని విశ్వసించినందువల్ల, యేసుక్రీస్తు ప్రభువుని మనము అనుసరిస్తున్నందువల్ల మనకు అనేకులు మనల్ని ద్వేషించే పరిస్థితి వస్తుంది. ఆ పైనంత వాక్యాలు చదివితే మనము 17వ వచనం 18 అవి చదివితే వస్తే ఏమంటారు? తల్లిదండ్రులు ద్వేషిస్తారు, సహోదరులు ద్వేషిస్తారు. అర్థమైందా? దేవుని చిత్తం చేసే క్రమంలో. అవునా కదా? అందరూ ద్వేషిస్తారు. దేవుడు అంటాడు, ఒక వెంట్రుకు కూడా రాలదురా. అందరూ అక్కడ రాయబడింది మరణానికి అప్పచెప్తారంట. ఉందా ఆ మాటలు అక్కడ? అమ్మ ఉన్నాయా? పైన మాటలు ఉన్నాయా? చంపడానికి కూడా. ఎందుకు? కారణం ఏంటి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి అప్పచెప్తారు. బయట వాళ్ళు ఎవరో వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, వాళ్ళు వస్తారంటే రాని, ఇబ్బంది ఏం లేదు. సాతాను చేతిలో ఉన్న పనిముట్లు వాళ్ళు. అవునా కదా? వాళ్ళు వస్తారు. అట్లా కాదు ఇక్కడ పరిస్థితి. తల్లిదండ్రులే, అన్నదమ్ములే, అక్క చెల్లెలే ప్రభువుని నమ్మినందుకు దేవుడు అంటాడు, ఏంటో కూడా రాదురా, భయపడద్దు. హల్లెలూయా. ఎంత భరోసా చూడండి. ఆయన ఇచ్చే ఒక చంచకరు గ్యారంటీ. అందరూ లేసి వస్తున్నారు, మరణానికి అప్పచెప్తారు కదా, ఏం పీకలేరు. అయితే మీకేం కావాలి తెలుసా? అప్పుడు మీరు చదివిన మాట,
దేవుడు అక్కడ అంటాడు, వాళ్ళందరూ చేస్తారు, ద్వేషిస్తారు, మరణదండం కూడా చేస్తారు. కానీ నీకు అవసరం ఏం తెలుసు? అక్కడ అంటాడు, మీరు మీ ఓర్పు చేత. హల్లెలూయా. ఇది ఓర్పు విషయమైన వాక్యము. ఎంతమైనా లేని ఈ ప్రపంచమే. దావీదు కీర్తనలు భలే ఉంటాయి. 10,000 మంది వచ్చి మోహరించినని అంటాడు. ఏమో నలుగురు వస్తేనే షేక్ అవుతాం. 10,000 మంది అంటే ఎంత? 10,000 మంది ఇక్కడి నుంచి డిమార్ట్ వరకు ఉంటాయి. అంతమంది వచ్చి ఒక్కడనే అన్ననే ఈరోజు దావీదుని లేపేస్తామంటే ఎంత భయం ఉంటుంది. దావీదు అంటాడు, 10,000 మంది వచ్చి మోకరించని నా హృదయము భయపడదు. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరు ఏం చేయలేరండి ప్రభు అనుమతి లేకుండా. చూడండి, ఈ రోజుకి ఎన్నో రాలిపోతున్నాయి, కానీ ఇవన్నీ ప్రభు లెక్కలో ఉన్నాయి. హల్లెలూయా. బెంగళూరుకి వచ్చి నాకు ఎక్కువ ఇదే వచ్చేసింది. నేను చూసుకుంటే చాలా ఎగిరిపోయినది పైన అంతా. సరే పోతే పని. నాకు వసంతయ్య గారు, విజయకుమారయ్య గారు నా ముందు వెళ్తున్నారు. వాళ్ళు నా గురువులు. హల్లెలూయా. అవునా కదా? వాటికంతా భయపడకూడదు, అన్నీ లెక్కించబడినాయి. దేవుడు అంటాడు, మీ ప్రాణం తీసే అనుమతి ఎవరికి లేదు. కాపాడేది నేను, తప్పించేది నేను. అర్థమైందా? ఇంట్లో రాని, బయట రాని, ఎక్కడైనా. కానీ ఈ ఒక్క స్వభావం మీలో ఉండాలి. ఏంటో తెలుసా? మీ ఓర్పు చేత మీరు మీ ప్రాణములను యు గెయిన్ యువర్ లైఫ్ బై యువర్ పర్సివరెన్స్ ఆర్ ఎండ్యూరెన్స్. మీ ఓర్పు చేత. ఆలోచించండి, ప్రాణం దక్కించుకోవాలంటే ప్రభువులు దక్కించుకోవడం అంటే ఇక్కడ నేను ఈ మాట కూడా చెప్తాను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. మనం ఈ లోకంలో బ్రతకడానికి కాదండి, నిజం చెప్తున్నాను. ప్రాణము దేవుని సొత్తు, ఆయన ఇచ్చాడు, అది ఆయిందే. మనం ఎంత పట్టి పెట్టుకున్నా దాన్ని ఆపేది లేదు. ఏదో రూపంలో పోతుంది. అదే ప్రభువు కొరకు పెట్టుకొని అండి. మంచి ఆప్షనా కదా? వింటున్నారా? హల్లెలూయా. కొందరు ఉన్నాం ఇక్కడే, కానీ మాకు చాలా టెన్షన్స్లో ఉన్నాం అన్నట్టు ఆలోచిస్తున్నారు. అక్కడ ఏముండద్దండి, దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. మనలో ఈ ఓర్పు అనేది మనలో పుట్టించాడంటే, ఆ క్రియ జరిగిందంటే ఆటోమేటిక్గా అన్నీ సెటరేట్ అయిపోతాయి. వాక్యమే కంప్లీట్ అయిపోతాం, పర్ఫెక్ట్ అయిపోతాం, ఏ కొదువు ఉండదు. ఈ కుటుంబంలో ఉన్న సమస్యలకి, కొదవులకి, అన్నిటికీ ఇదే ప్రాబ్లం, ఓర్పే. అవునా కదా? ప్రియమైన దేవుడి సంగమా, అక్కడ అంటాడు, నీ ఓర్పు చేత నీ ప్రాణమును దక్కించుకుంటావు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చాలా హడావిడి జరిగింది. కోర్స్ మనుషులు కాబట్టి చేస్తాము, కానీ వాక్యంలో రాయబడి ఉంది, ఆయన వెంటనే విశ్రాంతిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్, అయ్యా మాకు ఎప్పుడు తీర్పు చేస్తావు, ఇట్లా మమ్మల్ని చంపేశారే అంటే, కొద్ది కాలం విశ్రాంతిలో ఉండండి. ఇంకా కొందరు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు గ్రేస్ గాస్పుల్ చర్చ్లో అట్లా హతసాక్షులు అవ్వడానికి నా బిడ్డలు కొందరు ఉన్నారు, లేరా? ఆమేన్. హల్లెలూయా. బ్రదర్స్ చేస్తున్నారు కొందరు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఈ ప్రాణం కాదు, నిత్యత్వము. అర్థమైందా? మన ప్రాణం ఎక్కడ పోదు, నిద్ర లేచినట్టే. రాత్రి నిద్రపోయారా, లేచారా, అంతే. వాడు ఎట్లయినా చంపని. దేవుడు అంటాడు, దేహం మాత్రమే చంపి వాడికి ఎందుకు భయపడతావు? దేహాన్ని, ఆత్మని కూడా చంపి నరకంలో. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నన్ను పట్టుకుంటారు, యేసుని ప్రకటిస్తున్నందుకు పట్టుకుంటారు. నన్ను ఎంతకాలం చంపుతారు చెప్పండి? నా ప్రాణం సెకండ్లో పోతుంది, అంతే కదా? సరే, హింస పెట్టి చంపుతారు, ఎంతకాలం హింసిస్తారు? మీరు చెప్పండి. నన్ను ఎంతకాలం హింసించవచ్చు? 100 సంవత్సరాలు హింసిస్తారా? ఛాన్స్ లేదు. కానీ దేవుడు అంటాడు, నిత్యము. దేవుడు వేసే పనిష్మెంట్ ఎట్లుంటుందంటే, సజీవంగా తీసుకెళ్ళి చావనీయకుండా అగ్ని చేతనే కాలస్తానే ఉండడము. ఇంతకంటే శిక్ష ఏమన్నా ఉందా? ఆలోచించండి, ఇంతకంటే శిక్ష ఏమన్నా ఉందా? దేవుడు అంటాడు, ఆత్మని చంపి నరకంలో పడద్రోగల వానికై భయపడండి. అంటే ప్రభువుకి, దేవునికి మాత్రం భయపడండి.
ఆ ప్రాణం తీస్తా నీ ప్రాణం తీస్తా, వాళ్ళకి ఎందుకు భయపడతావు? టక్కున చంపుతారు, టక్కున లేచి నా రొమ్మున అనుకుంటావు నువ్వు. హల్లెలూయా. ఏమి కొదవ ఉంటుంది ఇక్కడ? ప్రభు సన్నిధిలో ఏమి కొదవ? ఆకలి ఉంటుందా, దప్పుకుంటుందా, చీకటి ఉంటుందా, ఏముంటుంది అక్కడ చెప్పండి? ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జీవితం ఎంత శ్రేష్టమైనదో తెలుసా? కానీ దేవుడు అంటాడు, ఓర్పు విషయమైన వాక్యం ఉంది నీ చేతిలో. ఓర్పు విషయమైన వాక్యం. హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేనికి భయపడదు. ఆమేన్. దేనికి భయపడద్దు. నెక్స్ట్ ఓర్పు నేర్చుకోవాల్సింది కూడా కుటుంబంలో. అందుకే దేవుడు అంటాడు, తల్లిని, తండ్రిని, సహోదరులు అందరూ చేసినా కానీ మనం ఏం చూపించాలి? వాళ్ళకి ఓర్పు చూపించాలి. వాళ్ళు అంటారు, అయ్యా మేము అన్ని వదులుకొని వచ్చాం కదా, భూముల్ని, ఇల్లుల్ని, అన్నదమ్ముల్ని, అక్కజెల్లుల్ని, పిల్లల్ని, భార్యను కూడా వద్దనుకొని నువ్వే మాకుగా వచ్చాం, మరి మాకేమి అంటే ఆయన అంటాడు, 100 అంతల పొలం. హల్లెలూయా. మీరు కాదు, మీతో పాటు మళ్ళీ మీ తల్లిదండ్రులు, మరి మీ అన్నదమ్ముళ్ళు, మరలా మీ అక్కజెల్లులు, మీ భూములు, మీ ఆస్తి, మీ యావత్తు మళ్ళీ దక్కించుకుంటారు మీరు. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ఈ ఈ ఈ లోతు మనం ఈ మాటల దగ్గర కూర్చోం మనం ఎక్కువసేపు. ఇందుకే మనం షేక్ అయిపోతుంటాం. అవునా కదా? ఎక్కువ మనకు, అందుకే మన నోట్లో ఈ భూ సంబంధమైన లైఫే లీడ్ చేస్తుంటారు మన వాళ్ళని. అందువల్ల వెంటనే కోపము, వెంటనే అడగడము, ఇవన్నీ మీరేం డిస్కస్ చేస్తున్నారు? మళ్ళీ చేసుకోండి. వినండి, అర్థమైందా? ఓర్పు నేర్చుకోవాల్సింది ఎక్కడ? ఇంట్లోనే. ఇది ఎక్స్ట్రా మాట, 2 నిమిషాలు టైం తీసుకొని చెప్తాను. యూట్యూబ్లో కామెంట్ చూసా, అది యాక్చువల్ ప్రేయర్ చేశా, ప్రభా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళకి చెప్పొచ్చా అంటే దేవుడు అనుమతించాడు, అందుకే చెప్తున్నాను. రీల్స్ చేసే అన్ని యాక్టింగే, గుర్తుపెట్టుకోండి. వాటిని చూసి ఎమోషనల్ అయిపోవద్దు. కొందరు ఏడ్ చేస్తారు, కొందరు సంతోషిస్తారు, మేము కూడా సంతోషిస్తాం. కొందరు వెంటనే కామెంట్స్ రకరకాలుగా. పెళ్లి కాకముందు ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో, ఆ అమ్మాయి ఒక లొకేషన్లో ఉంటుంది, వాడు ఒక లొకేషన్లో ఉంటాడు. ఆ అమ్మాయి అబద్ధం చెప్పి ఈ లొకేషన్కి వచ్చుంటుంది, తన ఫ్రెండ్ని తీసుకొచ్చుంటుంది. ఆ అమ్మాయి స్టేటస్లో పెడుతుంది. ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నేను పలానా దగ్గర టెంపుల్కి వెళ్ళానంటది. ఈ అమ్మాయి చూస్తే బీచ్ దగ్గర ఈ ఫ్రెండ్తో వేరే ఒకటితో ఉన్నట్టు, అట్లాంటి సిచ్యువేషన్ అది ఉంది దాంట్లో. నేను జస్ట్ వచ్చిందంతే, నేనే వాంటెడ్గా సెర్చ్ చేసి చూడలేదు. కింద కామెంట్ చూసా, దానికి హర్ట్ అయ్యాను. వాడు అంటాడు, ఈ గర్భంలో ఉండగానే స్కానింగ్లో ఆడది అని తెలుస్తానే చంపేంటారు దాన్ని, ఆడదంటేనే చంపేంటారు దాన్ని, ఆడదే ఉండకూడదు భూమి మీద అని పెడుతున్నాడు వాడు. ఆ మాట నాకు ఇప్పుడు కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఏం మనిషి వాడు అసలు? అంటే ఏం చూస్తున్నాం మనం లోకంలో? ఏం చూస్తున్నాము? లోక స్నేహం చేయగోరు వాడు దేవుడికి శత్రువు. ఎవడు లోకంతో స్నేహం చేయని వాడు దేవుడి శత్రువు. లోకంలో ఉండేదంతే, అలా జీవడంబమో, శరీరాశ, నేత్రాశ, వాటికి సంబంధించినవి. అక్కడేమి రియాలిటీ రాదు. వీళ్ళు అంత ఎందుకు వచ్చిందంటే కింద కామెంట్స్, వీడు ఎక్కువ ఎవరి చేత మోసపోయినట్టున్నాడు అంటే అక్కడ ఏముంది? ఇది మామూలుగా చెప్తున్నాను జనరల్గా. నేను అంటాను, రియాలిటీకి తీసుకోండి. ఈ యూట్యూబ్లో లేదంటే ఫేస్బుక్లో లేదంటే ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న అక్రమం, అన్యాయం జరుగుతున్న మా స్క్రీన్లో కనిపించిన మనుషుల్ని లైఫ్లో అంటే ఇక్కడ మనం ఎంతమంది చూశారు? రియల్ లైఫ్లో ఇక్కడ ఎవరైనా చూసారా? మనం చూస్తున్న రీల్స్లో ఉన్న మనుషుల్ని రియల్గా ఇక్కడ ఎవరైనా చూస్తున్నారా? మీ ఇండ్ల పక్క ఉన్నారా అమ్మా? ఉన్నారా? అవునా కదా? కానీ రీల్స్లో చాలా మంది ఉన్నట్టున్నారు. కానీ మనం నివసించే ప్రజల మధ్య చూడండి, దగ్గర బెంగళూరు జనాభా 1,05,00,000, 1,10,00,000. ఇందులో మనం సంవత్సరాలు గుణం. ఇక్కడే మనము అలాంటి ప్రజల్ని చూడట్లే. దీంట్లో వచ్చే చిన్నదాన్ని బట్టి మైండ్లో అలాంటి ఎమోషనల్ ఒక విక్టిమ్గా ఉంటే ఎంత ప్రమాదం తెలుసా? స్త్రీ గురించి చెప్తాను చూడండి. ఒక స్త్రీ తన తండ్రికి ప్రాణాతి ప్రాణం, నిజమా కదా? ఒక ఆడబిడ్డ, ఒక కూతురు పుట్టినాయండి, తండ్రికి ఎంత ముద్దు తెలుసా? అందుకే లిటిల్ డాడ్స్ లిటిల్ ఫ్రెండ్స్ ఏదో అంటారు. అవునా కదా? మన ఇంట్లో ఉన్నారు ఆడబిడ్డలు, నా భార్య ఉంది, నా చెల్లెలు ఉంది, నా చెల్లెలు కూతురు ఉంది, నా తల్లి ఉంది.
అట్లనే మీ ఇంట్లో ఆడబిడ్డ ఉన్నారు, మరి ఎక్కడ ఆడజాతి అంతా? ఎక్కడ నీకు అంత దుర్మార్గం కనిపించింది? ఇంకొకటి అంటాను, సరే స్త్రీ పురుష ప్రమేయం లేకుండా స్త్రీ అంత వరస్ట్గా ఎప్పుడైనా బిహేవ్ చేస్తుందా? ఫస్ట్ గోకే దేవుడు, క్షమించండి ఇట్లా మాటలు ఏమనుకోవద్దు, ఫస్ట్ ఇబ్బంది పెట్టి దేవుడు. మరి స్త్రీ ఎట్లా తప్పు అట్లా అవుతుంది? ఒకప్పుడేమో యాసిడ్ పోస్తుంటారు లొంగకపోతే, ఇప్పుడు లొంగితేమో ఇట్లాంటి మాట్లాంటారు. ఎట్లా అప్పుడు? ఒక కుటుంబంలో ఒక స్త్రీని పురుషుడు ఎంత ప్రేమిస్తాడు తెలుసా? చిన్న బిడ్డగా ఉన్న సమయంలో తండ్రికి ప్రాణం కూతురంటే, కొడుకు అనేది సెకండరీ. నిజంగా భార్య తనకు సర్వం భార్య అవుతుంది, అవునా కదా? ఎవడో సొత్తంతా ఊడ్చుకోమని ప్రాబ్లం, భార్యని టచ్ చేయకూడదు. అది ఫీలింగ్ మగవాడికి, అవునా కదా? అంటే ఒక స్త్రీ వాల్యూ చెప్తున్నాను. ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తండ్రికి ప్రాణం, ఒక ఒక ఇల్లాలైనప్పుడు భర్తకి ప్రాణం అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక తల్లి అయినప్పుడు ఇక బిడ్డలకి చెప్పండి, చూడు, తల్లి లేకుండా బిడ్డలు, మా అమ్మ ఇప్పటికీ నాకు ప్రాణం. హల్లెలూయా. ఇట్లాంటి వ్యవస్థ దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించుంటే ఈ చెత్త అంతా చూసి ఎట్లా ఒక మనిషి పట్ల ద్వేషము? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కుటుంబాన్ని ఓర్పు నేర్చుకునే ఒక వ్యవస్థగా నిర్మించాడు. హల్లెలూయా. బయటింట్లో ఇప్పుడు వచ్చాను, నేను గెస్ట్ అంతే. నా మీద మీరు మీ స్వభావం అంతా ఎత్తి అప్లై చేస్తే నేను ఉండను ఎక్కువసేపు. మీలో ఉన్న కక్షలు, మీలో ఉన్న అవి లేదు. గెస్ట్గా మీరు ఏం చేయాలో చేస్తే, బట్ నా ఇంట్లోకి వెళ్తే అన్ని వాళ్ళు నా మీద అప్లై చేయొచ్చు. నా బిడ్డలు, నా భార్య, నా కుటుంబంలో సభ్యులందరూ కూడా వాళ్ళకున్న అన్ని స్వభావాలు నా మీద రుద్దుతారు. నేను అక్కడ ఏం నేర్చుకోవచ్చు? ఆమేన్, హల్లెలూయా. కుటుంబము, అందుకే దేవుడు అంటాడు, తల్లిదండ్రులు అందు ద్వేషించిన నీకేం ప్రాబ్లం రాదు, కాకపోతే నీకు కావాల్సినంత తెలుసా? ఓర్పు. నువ్వుంటే, నీకు ఓర్పు ఉంటే నిన్ను దక్కించుకుంటావు, నేను దక్కించుకున్న తర్వాత నీ కుటుంబం అందరిని దక్కించుకుంటావు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేస్తుంది నోవాహు గురించి చదివితే. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డా కానీ ఇంటి వారందరూ వాడలు, అవునా కదా? ఆ తర్వాత జక్కయ్యను చూస్తే కూడా, జక్కయ్యను చూస్తుంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యవస్థ ఇది! కనపడకుండా నిత్యము ఆ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాటి ఇట్లో ఉండే చెత్త అంతా తీసుకొని లోకం చెడిపోయింది, లోకం అట్లయిపోయింది, మంచోళ్ళు లేరు. మంచోళ్ళు ఎందుకు లేరు? ప్రతి కుటుంబంలో ఉన్నారు. ఆమేన్. ఎస్పెషల్లీ క్రైస్తవులు బంగారు. హల్లెలూయా. అవునండి, నేను మనలో చెడుతనం లేదని చెప్పట్లేదు. మనం కంప్లీట్ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ఉండనే ఉంటుంది, అవునా కదా? 70 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు అంటే మార్కుల సంఖ్య పెరిగే కొలది తప్పులు అనేవి ఏమవుతుంటాయి? తగ్గుతూ ఉంటాయి. 100% పర్ఫెక్ట్ అయ్యే కొలది పర్ఫెక్ట్నెస్లోకి వెళ్ళిపోయామంటే అక్కడ క్రైస్తవం అంత శ్రేష్టమైంది. భూలోకము, బైబిల్లో ఉన్న మాటలో, లోకము భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులను ఎవరు? యెహోవావే. హల్లెలూయా. భూమి తన కృపతో నిండి ఉన్నది. కుటుంబ వ్యవస్థను దేవుడు దీవించున్నాడు. తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని, భార్యని అందరినీ ప్రేమించి అందరి పట్ల ఓర్పు నేర్చుకోవాల్సిన ఆ ఓర్పు విషయమైన వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టినాడు. ఆమేన్, ఆమేన్. అర్థమైందా బ్రదర్? అర్థమైందా? అర్థమైందా? ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ మై ఓన్ సబ్జెక్ట్. హల్లెలూయా. ఇది నాకు సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. అర్థమైందా? చివరిగా మూడో మాట చెప్తాను. మూడో మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి మాట అయిపోయింది. నాకు ఇచ్చిన టైమే, నేను ఎక్కువ తీసుకోవట్లేదండి. అర్థమైందా? నేను 35కి వచ్చాను, 40 స్టార్ట్ చేశాను. ఆ 40 నుంచి ఇప్పుడు 40 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆమేన్. చాలా బాగుంది ఆ మాట, చూడండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆమేన్, హల్లెలూయా. ఇది అబ్రహాం గురించి దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటలు. పైన అక్కడ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను
విస్తరింపచేతును అని ఈ మాట ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచి వాక్యం ద్వారా దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట. చూడండి, 75 సంవత్సరాలు అయినప్పుడు అబ్రహాము తన దేశాన్ని, తన తండ్రిని, తన ఇంటి వారిని విడిచి దేవుడు పిలిచినటువంటి స్థలానికి, వాగ్దాన దేశానికి వచ్చాడు. టెంప్ట్ అయిపోయాడు. వయసు చూస్తే అయిపోతా ఉంది. ఈయనేమో అసలు ఎవరికైనా చెప్తే కూడా నవ్వుతారు. ఏమని చెప్పాలి తెలుసా? ఏమండి అయ్యగారు, ఇక్కడికి వచ్చారు, బాగా ఆస్తి పెరిగింది, మా మధ్య మీరు మహారాజుగా ఉన్నారు. ఇవన్నీ నిజమైన మాటలు, అవునా కదా? బైబిల్ చదివితే తెలుస్తుంది ఈ మాటలు. మా మధ్య మీరు ఎట్లా ఉన్నారు? మహారాజుగా ఉన్నారు. అందరూ అన్యులు కూడా గౌరవిస్తున్నారు, వచ్చారు, మీరు చక్కగా ఉన్నారు. కానీ మీరు ఒక మాట చెప్పారు వస్తానే. ఏం మాట చెప్పారు తెలుసా? దేవుడు నా ద్వారా భూలోకంలోని వంశాలన్నీ ఆశీర్వదిస్తాడంట, ఇందుకే నన్ను ఏర్పరచుకుని పిలిచాడంట. ఆ మాట చెప్పారే, ఇది ఏదో అది అబద్ధం అన్నట్టు నాకు అనిపిస్తుంది అనే మాటలు కూడా వస్తున్నాయి. కానీ అక్కడ అబ్రహాం విషయంలో చూసుకుంటే, అబ్రహాం కూడా ఆ శోధనను రోమాపత్రికలో చూస్తే తీద్దు అంటాడు. అక్కడ తన శరీరాన్ని చూసినప్పుడు, శారా గర్భ వ్యవస్థను చూసినప్పుడు అన్ని మృతతుల్యమైనవిగా డెడ్ కండిషన్లో ఉన్నాయంట. స్త్రీలకి ఒక్కొక్క ఏజ్ వస్తేనే స్త్రీ ధర్మం ఉడిగిపోతుంది. అక్కడ ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే అట్లాంటి పరిస్థితి ఉండదు. అట్లాంటి స్థితికి శారమ్మ వచ్చేసింది. ఇతన్నే చూసుకున్నాడు, ఆమెనే చూస్తాడు. దగ్గర 99, ఆమెకి 89. 10 years వాళ్ళ గ్యాప్. తెలుసా? ఎక్కడ రాస్తున్నారంటే బైబిల్లోని రాస్తున్నారు. మీరు చదివితే తెలుస్తుంది. బెరయ్య సంగమా చదవాలి. ఆమెన్. చూడండి, చూసుకున్నారు. సందేహము చేస్తుంది, నమ్మాలా లేదా ఈ దేవుణ్ణి? కూటికి గుడ్డకి ఏం తక్కువ లేదు, కానీ ఏదైతే వాగ్దానం చేశాడో అది మాత్రమే కొదవగొంది. ఇక్కడ బిడ్డ లేదు, బీరకాయ లేదు అన్నట్టు ఒక 10 సంవత్సరాల ముందు తొందరపడ్డాడు. దేవుడు 13 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు. ఎందువలంటే ఇంకా బిడ్డ చేతికి వస్తేనే దేవుడి మాట కూడా వినరు. అందువని వాడు 13 సంవత్సరాల చెంత దేవుడు మాట, దేవుడే కూడా ఇంటర్ఫీర్ కాలేదు. ఇష్మాయిల్ ఏంటంటే బిడ్డ ఉంటే, ఇప్పుడు అయానా ఇవానమా ఇవాన్ ఎంత ఎంజాయ్గా ఉంటుంది, ఇంట్లో ఉంటుందా లేదా? హ్యాపీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే చాలా బాగుంటుంది. 3 నెలలు 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు ముద్దు ఇంట్లో. వాళ్ళు 8, 9, 10 వస్తేనే తర్వాత 15, 16 వచ్చారనుకోండి, చుక్కలే. 20, 25 వచ్చారేనండి, ఆకాశం వైపే ఉంటాయి మన కన్నులు. 4 దిక్కులు చుక్కలు చూపిస్తారు. అయినా ఆశీర్వాదమే. హల్లెలూయా. అవునా కదా? వ్యవస్థ దేవుడు స్థాపించి, బిడ్డలు దేవుడిచ్చారు, తల్లిదండ్రులు, కుటుంబం, ప్రేమ నేర్చుకోవడానికి, ఓర్పు నేర్చుకోవడానికి దేవుడిచ్చింది. ఇన్ని చుక్కలు చూసినా సాయంత్రంకంతా ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ, అవే బాగుంటాయి. అవునా కదా? ఇంకెవరికి చెప్తాము? ఇంకెవరికైనా చెప్తే అవన్నీ నిజమవుతాయా? వాళ్ళు ఎవరైనా మనకు చెప్తే అది నిజమా? ఏం లేదు. ఎవరు ఐ లవ్ యూ చెప్పినా నమ్మద్దు. హల్లెలూయా. తండ్రి బిడ్డలు ఫేక్గా చెప్పుకున్నదే నిజం. అవునా కదా? కొందరు చెప్పలేరు. మా నాన్న అంటే నేను ఐ లవ్ యూ డాడీ అంటే ఆయన చెప్పడు తిరిగి. నేను మా పిల్లలు నేర్పిస్తున్నా, చెప్పండి రా, నాకు చెప్తే కౌగులించుకుంటా, నేను వాళ్ళకి చెప్తాను. అర్థమైందా? బయట వాళ్ళకి చెప్పడానికి ఏంటి ఎదురు చూసేది? మనం చెప్పుకోవాలా. ఆమె చెప్పారు, ఎవరైనా భార్యకి ఐ లవ్ చెప్తారా? నేను చెప్తాను. చెప్పండి, అదే ఫేక్ కాదు, అది ట్రూ. హల్లెలూయా. చెప్పండి. కుటుంబ వ్యవస్థ, పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ టైం పాస్. అబ్రహాంతో దేవుడు దూరం అయిపోయాడు 13 సంవత్సరాలు. 13 సంవత్సరం ఈ ఎదిగిన పిల్లవాడు మాట్లాడట్లా, బయట ఎదురుతున్నాడు. ఇష్మాయిల్ ట్రారా అంటే ఏంట్లా? అప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడి మీద మనసు అప్పుడు కలుగుతుంది. దేవుడు వచ్చి ఆ మాట అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉన్నాము. హల్లెలూయా. నువ్వు తొందరపాటు చేయకూడదు. నేను చేసిన వాగ్దానం ఎలాంటిది తెలుసా? ఇది ఓర్పు విషయమైన వాక్యము. ఆమేన్. అది రాయబడింది. అతడు ఆ మాట నమ్మి
ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఈ రోజు నెరవేరింది. మనమందరము అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు సంతతి. హల్లెలూయా. మనం అబ్రహాము పిల్లలమే. ఆమేన్. ఓర్పుతో సహించాడు అబ్రహాం. ఆమేన్. ఆయన చనిపోయాడు, వాగ్దానం చనిపోలేదు, వాగ్దాన ఫలము చనిపోలేదు, వాగ్దాన ఫలం ఎన్నటికీ చావు చూడదు. హల్లెలూయా. కానీ మనకేం కావాలంట? ఓర్పు. యూదా ఇస్కరియోతు కూడా ఏర్పరచబడ్డాడు, కానీ అక్కడ రాయబడి ఉంది, తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య. ఎందుకు తప్పిపోయావు? మిగతా 11 మందికి ఇచ్చిన అభిషేకమే ఆయన మీద ఉంది, 11 మంది చేసిన పరిచర్యే అతను చేశాడు. ఎందుకు తప్పాడు? ఏదో అట్రాక్షన్. 30 వెండి నాణ్యాలు పెడతానే యేసుక్రీస్తు చిన్న కొంచెం తక్కువ ఒడిగా కనిపించాడు. 30 వెండి నాణ్యాలు 2 ఎకరాలు కొనియచ్చు, ఒక పని అయిపోతుంది అనుకున్నట్టు ఆ రాయబడింది, తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ప్రియమైన సంగమా, ఏమైనా కోల్పోండి కానీ యేసుని కోల్పోవద్దు. హల్లెలూయా. ఏమైనా మిస్ అయిపోండి, ఇబ్బందే లేదు, యేసుని కోల్పోవద్దు. ఆమేన్. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే దరిద్రుడిగా చనిపోయినా కానీ లాజర్ లాగా రొమ్మున అనుకోవాలంటే అంటాడు. హల్లెలూయా. అవునా కదా? ధనవంతుడిగా ప్రతిదినం సుఖపడి ఏడ సచ్చే సావు ఎందుకండి అది? అక్కడ నీటి చిక్కు లేకుండా. అవునా కదా? ఎట్లయితేమి యేసుని మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్. దేవుడిచ్చిన మాటలను ఓర్పుతో నమ్మడం. 147 కీర్తనలో 15వ వచనంలో అంటాడు, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఆమేన్. ఆయన వాక్యం ఎట్లా ఉంటుందంట? అన్నిటికంటే ఫాస్ట్. అన్నిటికంటే ఫాస్ట్. మీకు తెలుసా, అబ్రహాము మళ్ళా 3 పెళ్లి చేసుకున్నాడు. శారమ్మతో వచ్చాడా? ఆగరమ్మను చేసుకున్నాడా? ఇష్మాయిల్ చేసుకున్నాడా? కెతురా అనే 3వ పెళ్లి చేసుకుని 6 మందిని కన్నాడండి. ఈ టెన్షన్ పడ్డ వ్యక్తే ఏంది కొత్తగా చూస్తున్నారు లేదా బైబిల్లో? లేదమ్మా, మీరు చూస్తున్న చూపు నాకు భయంగా ఉంది. ఎక్కడ మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు, అబద్ధాలు అంతా చెప్పేస్తున్నారు. అబ్రహాంకి ఎక్కడ పెళ్ళయింది? 3వసారి అన్నట్టు 3వసారి పెళ్ళయింది. 6 మంది పిల్లల్ని కన్నాడు. అర్థమైందా? 6 మంది పిల్లల్ని కన్నాడు. అప్పుడు ఏమైంది వాగ్దాన ఫలం? దేవుని వాక్యం బహువేగముగా పరిగెత్తి. ఆమేన్. ఏది ఇప్పుడు మన మందిరం ఉంది, చాలా రోజులు వెయిటింగ్. చూడండి దేవుడి కార్యాలు చేసి ముగించి ఆ ప్రతిష్టాత్మ రోజు మనం అందరం సంతోషిస్తాం. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడి కార్యం. మనం అనుకుంటాం ఇంకా లేట్, అక్క లేట్. నా పరిచయం కూడా ఎత్తుకుంటే అట్లనే చాలాసార్లు అయ్యగారు ఫోన్ చేసి చెప్పా, అయ్యా దేవుడు ఒకటే చెప్తాడు, ఓర్పు తక్కువ ఉన్నది, అది నేర్చుకోమంటున్నాడు నన్ను అన్నాడు అని చెప్పాను నేను. దేవుడి కార్యాలు ఎప్పుడు డిలే కాదు. గాడ్ డస్ హిస్ వర్క్ ఇన్ హిస్ టైమ్స్. హల్లెలూయా. దేవుడు తన కార్యాలన్నీ తన నియమించిన కాలాల్లో చేస్తాడు. మనం నమ్మాలి, ఓర్పుతో సహించాలి, వాగ్దాన ఫలం చూస్తాం. ఆమేన్. ఆమేన్. ముగించేశాను. ఒక్కసారి రివ్యూ చేసి మోకరించి ప్రార్థన చేస్తాము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక రాబో శోధన కాలములో, శోధన గడియలో నేను నిన్ను కాపాడుతా. శోధన కాలము రాబోతుంది. అగ్ని వంటి శ్రమలు కొలిమి కాలినట్టుంటాయి. దుష్టులు, దుర్మార్గులు వేరు చిగురు లేకుండా, కానీ అదే కొలిమిలో శేషముగా మిగిల్చిన మనం ఓర్పు విషయం వాక్యాన్ని పట్టుకున్న మనము వెండి వలె, బంగారు వలె దేవుడు మరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఓర్పు విషయమైన వాక్యము, ఆ వాక్యము విశ్వాసులైన మనలో ఓర్పు పుట్టించి ఓర్పు కార్యాలని మనం మనమై అడ్డుకోకపోతే, వాడు కాబట్టి నేను అన్నానంటే అయిపోయింది, స్టాప్. ఆ ఓర్పు కార్యం ఆగి అట్లా కాదు. మనం కొనసాగినిస్తే మనం సంపూర్ణులమి, అనునాంగులమి, ఏ కొదువ లేని వారంగా ఉంటాం. ఆమేన్. 2వ మాటగా ఏం చెప్పానంటే, మీ ప్రాణము దక్కించుకోవడానికి మీకేం కావాలి? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించు. అది కుటుంబంలో నేర్చుకోవాల్సిన గుణం. అది ఓర్పు ఎక్కడ నేర్చుకోవాలి? కొత్త వాళ్ళ మధ్య చక్కగా బిహేవ్ చేస్తాం, భక్తిగా, ఓర్పుగా, సహనంగా. అది నేను చేస్తాను, మీరు చేస్తారు, మీరు ఇంకా బాగా చేస్తారు. అవునా కదా? కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు వ్యవస్థలో నేర్చుకోవాల్సింది. అక్కడ దేవుడు అంటాడు, ఆ ఓర్పు చేత మీరే కాదు మీ కుటుంబం వారందరూ కూడా రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. 3వదిగా
అతడు ఆ మాట నమ్మి, దేవుని వాగ్దానాలు నమ్మి, ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. ఆమేన్. దేవుని వాక్యం బహు వేగముగా కార్యం చేస్తుంది. అబ్రహాము అదే బుర్తతుల్లి స్థితిని చూసిన అబ్రహామే 6 మంది ఎక్స్ట్రా పిల్లలు కూడా కన్నాడు, 3వ పెళ్లి చేసుకొని. అర్థమైందా? ఏది తొందర మనం పడకూడదు. దేవుడు ఆయన కాలాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు. మనకు కావాల్సినంత ఏంటి? ఓర్పు. ఆమేన్. నాకు లేనిది కూడా ఓర్పే, మనమందరం పొందుకోవాల్సింది కూడా ఓర్పే. చిన్న ప్రార్థన చేస్తాం, అందరం మోకరిస్తాము. 2 నిమిషాలు అందరం హృదయం ఇప్పాల్సిందే. వాక్యం అర్థమై ఉంటే, అవును, వాక్యము మీకు పని చేసుంటే, వాక్యము నిజంగా చాలా వివరంగా ఇట్లా చెప్పాను, అరటిపండు పోల్చినట్టు చెప్పాను. ప్రార్థన చేద్దాం, 2 నిమిషాలు ప్రయత్నం చేస్తాం, ముగించేస్తాం. స్తోత్రం తండ్రి, నాయన మహిమగల దేవా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదనని వాగ్దానం చేసినది సంఘముతో తండ్రి నాయన, నీ మాటలు, అవును, మా చేతున్న పరిశుద్ధ గ్రంథము, మా చేతనున్న దేవుని వాక్యం అనబడేటటువంటి ప్రభువా, ఈ లేఖనాలు ఓర్పు విషయమైనటివి నాయన. మేము తొందర పడకుండానట్లుగా, ఇదిగో తండ్రి నాయన, నీ వాక్యం మందు విశ్వాసున్న మాకు నాయన, అవును ప్రభువా, స్తోత్రం నాయన, ఓర్పు విషయమైన వాక్యమును మాకు చేతికిచ్చావు తండ్రి. విశ్వాసులైన మాలో ఈ శ్రమల ద్వారా ఓర్పు పుట్టించినని మేము ఎరుగునట్లుగా, ఓర్పు తన క్రియను కొనసాగించినట్లుగా, అది మమ్మలను అనునాంగులుగా, సంపూర్ణులుగా, ఏ కొదవలేని వారుగా చేయనట్లుగా, మేము అడ్డుకొనకుండానట్లు, మేము తండ్రి నాయన ఓర్పు విషయాన్ని చేతబట్టుకున్న, ఓర్పు విషయమైన వాక్యాన్ని చేతబట్టుకున్న మేము, మా కుటుంబము, సంఘము, ఇదిగో మేమందరము కూడా నా తండ్రి నీ వాక్యాన్ని గైకొనడానికి కావాల్సిన ఓర్పును దయచేయండి. ఇది మాకు కొదవగా ఉన్నది, ఎంతో కొదవ తండ్రి ఆయన. అవును, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అన్నావు నాయన. ఇదిగో నీ కొరకు ప్రాణము అయ్యా పెట్టునట్లుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అవును, మేము బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చనిపోతే అది మాకు లాభము కదా నాయన. ఇదిగో 100 నా ఇంటి వారు అయ్యా, నేను పోగొట్టుకున్నదంతా తండ్రి నాయన నీ కొరకు, నీ రాజ్యంలోనికి నేను పొందుకున్నట్లుగా, నా ఇంటి వారందరూ కూడా రక్షించబడినట్లుగా ఆయన నాకు ఓర్పు అవసరమైనదన్నా. వారు మరణానికే అప్పచెప్పినంత పరిస్థితి వచ్చినా కానీ నాకు ఓర్పు చేత ప్రాణం దక్కించుకుంటాను. నోవహు వలె, జక్కయ్య వలె కదా, నా ఇంటికి రక్షణ నా ఓర్పుతో ముడిపడి ఉంది నాయన. ఓర్పు కార్యాలను కొనసాగిస్తే కృప దయచేయండి. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తండ్రి అతడు నమ్మాడు. అయితే మృతతుల్యమైన పరిస్థితులను చూసి తండ్రి నాయన అవిశ్వాసంతో, సందేహంతో ఆలోచించాడు. కానీ ఆ తండ్రి అత్యధికమైన నీ కృపా సంకల్పమును బట్టి ఆ వాగ్దాన ఫలము పొందుటకు ఓర్పుతో సహించినట్టు రాయబడి ఉంటుండగా నాయన, నిశ్చయముగా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వించిన దేవుడు, నిశ్చయముగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఇదిగో తండ్రి విస్తరింపజేసే దేవుడు నాయన. అయితే ఓర్పుతో సహించడానికి మా కృప దయచేయండి. మేము అనుకున్నంత తొందరగా కాదు ప్రభువా. అయ్యా, మా ఆలోచనలు వ్యర్థము, నీ కార్యము శ్రేష్టము నాయన. అవును, నీ కార్యము ఊరికేనే కాదు ప్రభా. ఆకాశం నుంచి అయ్యా వర్షము ఎలాగ పడి అయ్యా భుజించి వానికి ఆహారము ఇచ్చినట్లుగా నీకు ఇష్టం, నీకు అనుకూలమైన కార్యం నెరవేరుస్తుంది. అలాగున మా హృదయాల్లో తండ్రి విత్తిన వాక్యము నెరవేరినట్లుగానే మమ్మల్ని ఏర్పరచుకున్నావు. మేము దానికి అడ్డుపడుకుంటున్నట్లుగా కృప దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను, పరిచర్యలను, దిగో తండ్రి దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని, కూడి ఉన్న బిడ్డలందరినీ, కుటుంబాలను, సమస్తాన్ని దీవించమని, ఆశీర్వదించమని సజీవ దేవుడు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొడినట్లు కృప చూపును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.